ఈ వేసవి కాలంలో మనం ఖచ్చితంగా ఈ యొక్క ప్యాక్ అనేది వాడటం వల్ల మనము తెల్లగా రావటానికి సహాయపడుతుంది. సో వీడియో చూస్తున్నారా? తప్పకుండా లైక్ చేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి స్కిన్ కేర్‌లో అబ్బా! ఎండలు ఎలా ఉన్నాయండి. మా విజయవాడలో మాత్రం చాలా ఎండలున్నాయి. బయటికి వెళ్ళాలంటే గనక స్కార్ఫ్ లేకుండా అస్సలు వెళ్ళలేము. సో, ఎంత స్కార్ఫ్ వేసుకున్నా, అసలు ఎంత సన్ స్క్రీన్స్ అప్లై చేసుకున్నా, మనకున్న ఆ మాత్రం కలర్ కూడా పోతూ ఉంటుందండి. సో, ఫుల్ ట్యాన్ అయిపోయాము. ఈ యొక్క ఎండ నుంచి ఈ యొక్క సన్ ట్యాన్ నుంచి మేము ఎలా కాపాడుకోవాలి? ఒకవేళ ఫేస్ చాలా డార్క్ అయిపోయింది, ఉన్న కలర్ పోయింది అని అనుకున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ రెమెడీ అనమాట. ఇలాంటి స్కిన్ కేర్ వారానికి ఒక్కసారన్నా తీసుకోండి. ఎవ్రీడే అని నేను చెప్పను. ఎవ్రీడే మీరు చక్కగా సన్ స్క్రీన్ అవన్నీ అప్లై చేసుకుంటూనే వారానికి ఒకసారి మీరు ఈ యొక్క రెమెడీ అనేది అప్లై చేస్తూ ఉంటే స్కిన్ అనేది వైట్నింగ్ అవ్వటానికి ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మరింత అందంగా ఈ యొక్క వేసవి కాలంలో మనం కనిపిస్తూ ఉంటాము. సో, ఆ యొక్క రెమెడీ ఏంటో మీరు చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా రెమెడీ చూసేద్దాం. పవర్ఫుల్ ప్యాక్ అనేది మనము తయారు చేసుకోవటానికి ముందుగా అయితే గనక మనం తీసుకుంటున్నాము శాండిల్‌వుడ్ పౌడర్ అండి. మనకి తెలుగులో అయితే గనక చందనం పొడి అంటారు కదా! అది ఒరిజినల్‌ది దొరికితే గనక దీనికి మించిన స్కిన్ అనేది వైటనింగ్ అవ్వటానికి ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ సమ్మర్‌లో ఈ యొక్క ట్యాన్ అంతా పోగొట్టేసి చక్కగా మనకి చర్మం అనేది చక్కగా తెల్లగా రావటానికి ఈ యొక్క చందనం పొడి బాగా సహాయపడుతూ ఉంటుందండి. కాబట్టి నేను అదొక 1 స్పూన్ అనేది తీసుకున్నాను. సో, నేనైతే బయట మార్కెట్‌లో దొరికేదే వాడేస్తున్నాను. మీకు గనక అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఒరిజినల్‌ది మీరు వాడితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇంక ఇక్కడ నేనైతే గనక బ్రూ తీసుకుంటున్నాను. 2 రూపీస్‌ది ఇన్‌స్టెంట్ బ్రూ ఉంటది. లేదు అనుకుంటే మీరు కాఫీ పొడి ఇంట్లో మనము కాఫీ చేసుకునే అదైనా పర్లేదు. సో, నా దగ్గర అయితే ఇదే ఉంది కాబట్టి నేను ఇది తీసుకుని ఫుల్‌గా ప్యాక్ అంతా ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఈ యొక్క కాఫీ పొడి మనం వాడటం వల్ల కూడా మనకి ఎటువంటి చర్మం మీద ఎటువంటి చర్మ సమస్యలు ఏమీ రాకుండా కూడా మనకి సహాయపడుతూ ఉంటది. అండ్ ఇందులోకి మనము ఒక 1 స్పూన్ అనేది తేనె తీసుకుంటున్నాను. ఈ యొక్క వేసవి కాలంలో మనం ఈ తేనె అనేది మొఖానికి రాసుకోవటం వల్ల మంచిగా గ్లోయింగ్ ఉంటది. అలాగే ఎటువంటి ఈ యొక్క ఎండల వల్ల చాలామందికి చర్మం అనేది మనం బయటికి వెళ్ళి రాగానే మొహం అంతా ఎర్రగా అయిపోయినట్టు అయిపోతది. అలాంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఈ యొక్క తేనె వాడటం వల్ల మంచిగా గ్లోయీగా కనిపిస్తూ ఉంటాం కూడా మనము. సో, ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాము. అండ్ ఇది మనకి ఇంకొక పదార్థమే ఉంది. సో, అదైతే గనక రోజ్ వాటర్ అండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను చూపిస్తుందే వాడాలని ఏం రూల్ లేదు. సో, ఈ యొక్క గులాబీ రేకులు వాటర్ కూడా నేను తీసుకుంటున్నాను. ఇది కూడా ఒక 1 స్పూన్ గానీ, 2 స్పూన్స్ గానీ తీసుకున్నా సరిపోతది. సో, మనమైతే ఇంకే వాటర్ ఏమి మనము ఇందులోకి వేసుకోవసరం లేదు. ఈ యొక్క రోజ్ వాటర్‌తోనే మనం చక్కగా దీన్నంతటిని మనము కలిపేసుకుంటాము. నిజంగా ఎంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి అంటే నిజంగా ది బెస్ట్ ప్యాక్ అని చెప్తానండి. నేనైతే ఈ యొక్క వేసవి కాలంలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వాడండి ఈ ప్యాక్. అండ్ ఇక్కడ నేను అప్లై చేసుకున్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. అంత మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ప్యాక్ అయితే గనక తప్పకుండా మీరు ట్రై చేసేయండి. అంతే, ఇంకా మనం ఇందులో అయితే ఇంకేమీ వేసుకోవసరం లేదు. సో, ఇంకా మనం అప్లికేషన్ అలాగే రిజల్ట్స్ మీరు వెయిట్ చేస్తున్నారు కదా! సో, రిజల్ట్స్ అన్నీ కూడా మనం లైవ్‌లోనే చూసేద్దాము. సో, ఇంకా ముందుగా అయితే గనక జస్ట్ ముఖం అనేది మామూలుగా కడుక్కున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇంక ఈ ప్యాక్ అనేది నేను అప్లై చేసేస్తున్నాను. నేను ఇంకా ఇంట్లో ఉండబట్టి నాకు అంత ఎక్కువ ట్యాన్ అయితే లేదు. మనం బయట తిరిగే వాళ్ళకైతే గనక చాలా ఎక్కువగా డార్క్‌గా అయిపోతూ ఉంటారు. చాలామంది నల్లగా అయిపోతూ ఉంటారు. అలాగే మనము డ్రెస్ వేసుకున్నంత వరకే మనకి కొంచెం కలర్ అనేది మనం దాచుకోగలం. ఈ యొక్క హ్యాండ్స్‌కి గానీ, అలాగే ఈ యొక్క మెడ గానీ, చేతులు, కాళ్ళు ఇవన్నీ నల్లగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది మొఖానికి, మెడకి, అలాగే కాళ్ళు, చేతులకు కూడా దీన్ని మనము రాసుకోవచ్చు. నేను ఇక్కడైతే గనక నా యొక్క మొఖానికి అలాగే నా యొక్క చేతికి నేను రాసుకుని మీకు నేను చూపిస్తున్నాను. సో, ఇంకా మనం ఇదంతా ఫుల్‌గా మనము ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలండి. చాలా ఈజీగా కవర్ అయిపోతది. మీకు ఆ ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు ఇంకా కాఫీ పొడి మామూలుగా బరగ్గా ఉండే కాఫీ పౌడర్ ఉంటది కదా! ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటది ఇన్‌స్టెంట్ పౌడర్ అయితే. ఆ కాఫీ పొడి అయినా సరే మీరు రాసుకోవచ్చు. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు.
సో ఇదైతే గనక ఇలా ప్లెయిన్‌గా ఉంటది మనకి. అండ్ ఈ ప్యాక్ వాడటం వల్ల నేను గమనించిందైతే మనొక చర్మం అనేది చాలా ఆహ్, స్మూత్‌గా ఉంటది. దాంతో పాటు మనకున్న ఒక మొఖం మీద ఉన్న ట్యానే కానీ, జిడ్డు, మురికి అన్నీ పోయి చక్కగా చర్మం అనేది చాలా బాగా మెరుస్తది. సో, ఇంక నేను హ్యాండ్‌కి కూడా అప్లై చేసేసుకుంటున్నానండి. ఫేస్‌కి ఇలా అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలు మనం ఉండాలి. ఆ టైంలో ఇంకా ఖాళీగా ఉండటం ఎందుకు అని ఇంకా ఈ యొక్క హ్యాండ్‌కి కూడా ఫుల్‌గా నేను అప్లై చేసేసుకుంటున్నాను. సో, మనము హ్యాండ్స్‌కి అలాగే మెడ చుట్టూరు నలుపు ఉన్నా కూడా ఈ యొక్క ప్యాక్ వల్ల మనకి తగ్గుతది. అలాగే కాళ్ళకైనా సరే మనం స్లిప్పర్స్ వేసుకున్న ఆ ప్లేస్ వరకే మనకి వైట్‌గా ఉంటది. రిమైనింగ్ అంతా బ్లాక్‌గా ఉంటది. అలా అన్‌ఈవెన్‌గా ఉన్న స్కిన్‌కైనా సరే మీరు అప్లై చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. అండ్ ఈ యొక్క వేసవి కాలంలో ఎటువంటి ఇరిటేషన్ లేకుండా ఈ యొక్క ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతది. సో, నేను వాష్ చేసుకుందాం అనుకున్నాను కానీ మీకు చూపిస్తూనే వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని నాకు నిజంగా చాలా నచ్చిందండి ఈ ప్యాక్ అయితే గనక. అండ్ చాలా సింపుల్‌గా అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు ఈ ప్యాక్ అనేది ట్రై చేసేయవచ్చు. సో, జస్ట్ 15 మినిట్స్ తర్వాత నార్మల్‌గా నేను ఇలా తుడిచేసుకుంటున్నాననమాట. చూసారు గదా! చాలా నచ్చింది నాకైతే. చాలా ఈజీగా కూడా ఉంటది. చాలా క్విక్‌గా రిజల్ట్స్ అనేవి మనకొస్తాయి. ఇప్పుడు మనకి ఈ మే నెలలో ఎక్కువగా పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం అందంగా అంటే ఈ ఎండ అస్సలు మనకి సహకరించదు కాబట్టి మనమే ఇలాంటి ప్యాక్స్ అనేవి వాడుతూ ఉండాలి. అండ్ ఇంకొక విషయం అండి, మనకి పింపుల్స్ కూడా అస్సలు రావు. కాబట్టి పింపుల్స్ రాకుండా ఉండటానికి కూడా ఈ యొక్క ప్యాక్ అనేది మీకు బాగా సహాయపడుతుంది. నేను సెపరేట్‌గా అయితే ఏం చెప్పట్లేదు మీకు పింపుల్స్ తగ్గటానికి ఇది వాడండి, అది వాడండి అని. ఎందుకంటే నేను చూపించేవి అన్నిటిలోనూ ఎటువంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. దాంతో పాటు మన ఒక చర్మం అనేది మెరిసిపోవటానికి కూడా సహాయపడుతూ ఉంటది. సో, రిజల్ట్స్ అయితే చూసారు కదా! నాకైతే చాలా నచ్చింది. సో, మీరు కూడా తప్పకుండా వాడి నాతో షేర్ ఇక్కడ చేసుకోండి. మనకి ఈ యొక్క రైనీ సీజన్‌లో కావచ్చు, లేదంటే ఎప్పుడైనా అకేషనల్‌గా మీరు ఏదైనా స్ట్రైట్నర్ వాడాలి అంటే గనుక మీరేం వాడతారని అడుగుతారు కదా! వాళ్ళందరి కోసం అగారో బ్రాండ్ నుంచి నేను ఈ యొక్క హెయిర్ స్ట్రైట్నర్ కోంబ్ అనేది చూపిస్తున్నాను. జనరల్‌గా మనకి స్ట్రైట్నర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇదేంటంటే కోంబ్ టైప్‌లో వస్తుంది. సో, మనకి దాన్ని ఈజీగా మనము వా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన కోంబ్ ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది. మనకి ఒక గ్లౌస్ కూడా వస్తది. అండ్ ఇలాగా స్ట్రెయిట్‌నర్‌తో చక్కగా ఇలాగ కోంబ్ చేసేసుకుంటమే. సో, నాకు చాలా బావుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మాక్సిమం నాది చాలా సిల్కీ హెయిరే. బట్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇంకా నీట్‌గా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ రావాలి అని అనుకున్నాననుకో, ఫంక్షన్స్ గాని దేనికైనా, అప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇన్‌కేస్ మీరు ఇది వాడుతున్నట్టయితే ఏదైనా స్ట్రెయిట్‌నర్స్ మీరు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ ఉంటాయి. అవి వాడిన తర్వాత మీరు ఈ హెయిర్ స్ట్రెయిట్‌నర్స్ అనేవి వాడొచ్చు ఎప్పుడైనా ఒకసారి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. స్కిన్ వైటనింగ్ రెమెడీ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసేయండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ కెమికల్స్, ఆ ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ వాడమని నేను అసలు చెప్పను. సో, మీకు నేను రెమెడీ అనేది చూపిస్తున్నాను. చక్కగా ఈ రెమెడీ మీరు వాడండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీ స్కిన్ ఏమి డ్యామేజ్ అవ్వదు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైనా సరే హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. సో, వాడిన తర్వాత మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది, టాన్ అంతా పోయిందా లేదా అనేది కమెంట్‌లో చెప్పండి. వేరే వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో చూసినప్పుడు మీ కమెంట్ హెల్ప్‌ఫుల్ అవుతది. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.